అమ్మగారు నమస్తే, మీ పేరు? నా పేరు పేరుపోయిన రామలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము మహానాడు నుంచి వచ్చామయ్యా. ఇలా పట్టాంది కూడా ఎలా అనిపించింది అసలు? చాలా సంతోషంగా ఉంది నాన్న. నాకు పింఛన్ వస్తుంది, మళ్ళీ ఇప్పుడు పట్టా ఇచ్చారు, నాకు గ్యాస్ ఇచ్చారు ఫ్రీగానే. ఇంకా కాస్త బాగా చేస్తున్నారు, ఇంకా బాగా చేయాలనే దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అంతా బాగుండాలి, అందరికీ రావాలి. ఎన్ని సంవత్సరాల కలమ్మ ఇది మీకు అసలు? 40 ఏళ్ళు. నేను మహానాడు వచ్చి 40 ఏళ్ళు. ఎంతమంది దగ్గర తిరిగినా అవ్వలేదయ్యా. లోకేష్ వచ్చాక మాకు పట్టాలు ఇచ్చారు 9 నెలలకి. చాలా సంతోషం. అంటే ఏం చెప్పేవారు అధికారులు మీరు ఇళ్ల పట్టాల కోసం వెళ్ళినప్పుడు? ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తాం అనేవాళ్ళు అయ్యా. ఎవరు తిప్పించుకునేవాళ్ళు, జిరాక్సులు తీసుకునేవాళ్ళు, మళ్ళీ మాట్లాడేవాళ్ళు కాదు, చూసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఈయన రాగానే పని జరిగింది. చంద్రబాబు నాయుడు రావాలి, లోకేష్ రావాలి, మాకు బాగుండాలి. చాలా బాగా 5 ఏళ్ళు బాగా బాధపడ్డాం కదయ్యా, ఇప్పుడు సంతోషంగా ఉన్నాం. అది దాదాపు ఎంతమంది నివసిస్తా ఉన్నారమ్మా అక్కడ మహానాడు ఏరియాలో? చాలా మంది నాకు అంత లెక్క తెలియదు కానీ అయ్యా, అందరికీ వస్తున్నాయి. ఏమీ లేదు నాన్న, అందరికీ బాగా చూస్తున్నారు. ఎవ్వరు వీళ్ళు పార్టీ వాళ్ళ పార్టీ అనేది లేదు, అంతా ప్రశాంతంగా చక్కగా జరుగుతుంది. చాలా సంతోషం అయ్యా. నాకు ఆయన ఫస్ట్ ఎలక్షన్ నిలబడినప్పుడు మా ఏరియాకి వచ్చారు, కృష్ణొడ్డమ్మటి. అప్పుడు అడిగితే మా అమ్మ నేను అందరికీ మేలు చేస్తాను, మీరేం బాధపడొద్దు అన్నాడు. గెలవక ముందు కూడా సుందరయ్య కట్టలో మీటింగ్ పెట్టినప్పుడు కూడా అందరం పట్టాలు అడిగాము. మేము వచ్చి ఇక్కడికి ఇన్నేళ్ళు అయిందయ్యా, ఇన్ని బాధలు పడ్డామంటే మీ బాధలన్నీ తీరుస్తాం మా అమ్మ అని చెప్పారు, చేశారు. చాలా సంతోషం. ఇంకా ఉండాలి, ఇంకా రావాలి, తప్పకుండా నేనుంటే. ఇంకోటి ఏంటంటే అక్కడ మీరు మహానాడు ఏరియాలో నివసిస్తా ఉన్నారు. అవును, కృష్ణా పరివాహక ప్రాంతానికి సంబంధించి రిటైనింగ్ వాళ్ళు కూడా కట్టిస్తానని చెప్పేసి అవును అన్నారు. అవును ఇచ్చారు. దాని గురించి ఏం చెప్తారు? అంటే నాకు అంత పెద్దగా తెలియదు ఇబ్బంది పడేవారా మీరు? అయ్యా, మొన్న కిష్ట వచ్చినప్పుడు ఎవరూ లేము, బయటికి వెళ్ళిపోయాము. ఏంటి అన్ని బాగానే చేశారు అయ్యా. కాకపోతే కొంతమంది లోపల ఉండిపోయారు, బిల్డింగ్లు ఉన్నాయి కదా, ఆ లోపల ఉండిపోయారు. కట్ట మీద ఉన్న చాలా బాగుంటుంది. అది వరకు అంత వచ్చేది కాదయ్యా. అటు రిటర్నింగ్ వాళ్ళు కట్టక ముందు నీళ్లు బాగా వెళ్ళిపోయాయి, ఇప్పుడు కట్టడం వల్ల ఇటు ఆగిపోయింది, అందువల్ల అంత వచ్చింది. చాలా మంచిదయ్యా, చాలా బాగుంది. ఇంకా నాకు మనసులో చాలా ఉంది చెప్పాలని, కానీ ఎందుకంటే లోకేష్ గారి గురించి చెప్పడం అయ్యా, నా సొంత మనవడు అయినా కూడా ఇంత బాగా చూస్తారని నేను చెప్పలేను. కాబట్టి లోకేష్ బాబే నా మనవడు అనుకొని చెప్తున్నాను. చాలా బాగా చేస్తున్నారు. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టారు, మంచి నీళ్ళు ఇచ్చారు, డ్రింక్ ఇచ్చారు, బాటిల్ మంచినీళ్ళు బాటిల్ ఇచ్చారు, అన్నీ బాగా చూశారు. ఇప్పుడు బట్టలు పెట్టారు, పట్టా ఇచ్చారు. కాకపోతే ఆయన ఇంకా బాగా చేసి ఇంకా పేరు తెచ్చుకొని ఇంకా బాగా బయట రావాలని కోరుకుంటారు. చంద్రబాబు నాయుడు కూడా బాగా పనిచేస్తున్నారు, ఆయన కంటే కూడా ఎక్కువ కష్టపడుతున్నారు లోకేష్ గారు. మీ మంగళగిరి ప్రాంతానికి సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి 100 పడకల హాస్పిటల్ కూడా కావాలి నాన్న. ఎందుకంటే అంతా ఇప్పుడు ఇవాళ కల్తీ సరుకు తిని అందరికీ రోగాలు వస్తున్నాయి. మందులు ఎన్ని వాడినా తగ్గట్లేదు. అదే సడన్గా ఏదన్నా అయిందనుకోయ్యా, పడకలు ఉంటే మంచిది కదా గబుకని రావడానికి. అది